పసుపు కుంకాలతో ఉన్న ఏ భార్య అయినా పుట్టినరోజు పూట భర్తతో కలిసి గుడికి వెళ్లాలని కోరుకుంటుంది. నాకలాంటి కోరికలేం లేవు భూమి. మీ మనసును అడగండి అత్తయ్యా, నిజంగా అలాంటి కోరికలు ఉన్నాయో లేవో చెప్తుంది. ప్లీజ్ భూమి, ఈ ప్రస్తావన ఇంతకు మించి మనం మాట్లాడుకోకపోవడమే మంచిది. అత్తయ్యా, మీరు మొండైతే నేను జగమొండిని. తిన్నగా మావయ్యని తీసుకుని లోపలికొచ్చేస్తాను. భూమి వద్దు, అంత పని చేయకు భూమి, వద్దు వద్దు. ఎలాగో మీ అబ్బాయితో నాకు దూరం పెరిగినే పెరిగింది, ఇంతకు మించి ఇంకొంచెం పెరుగుతుంది, అంతే కదా. అత్తయ్యని మా మావయ్యతో గుడికి పంపించండి అని మీ అబ్బాయితో గొడవ పెట్టేసుకుంటాను. వద్దనుకుంటే మీ అబ్బాయి గారికి నేను చెప్పినట్టు చెప్పి మీరు బయటికి రండి. మావయ్యతో గుడికి వెళ్ళండి. అక్కడ నా స్టూడెంట్ లక్ష్మి ఉంటుంది, మీకు హెల్ప్ చేస్తుంది. అర్థమవుతుందా? పెంకి పిల్ల జగముండి, ఎవరు చెప్పినా వినదు. అమ్మా, ఎవరమ్మా ఫోన్ చేసింది? మన పంతులు గారురా. పుట్టినరోజు పూట గుడికి ఒంటరిగా నడిచి వెళ్తే మంచిదంటున్నారు. నేను గుడికి వెళ్ళొస్తాను. అమ్మా, అలా ఎలా వెళ్తావమ్మా? ఈరోజు నీ బర్త్డే, నేను డ్రాప్ చేస్తాను. నువ్వు లోపలికి వెళ్ళు, నేను బయట వెయిట్ చేస్తాను. మీరు మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తున్నారు, మరి మధ్యలో వెళ్ళిపోతే ఎలా? అవును సార్, ప్లీజ్ సార్, చెప్పండి సార్. అవును సార్, కావాలంటే నేను అమ్మగారితో వెళ్తాను. పోనీ అమ్మకు తోడుగా నేను వెళ్ళనా అన్నయ్య? ఏయ్, నువ్వెందుకులే పూర్ణి, పాపతో నేను వెళ్తాను. రా పాప, వెళ్దాం. సరే, జాగ్రత్త. వస్తాను. బాయ్. దేవుడా, ఏంటి భూమి, నన్ను ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నావు? అలా అనొద్దత్తయ్యా, మావయ్యతో మీరు గుడికి వెళ్ళండి. మీరు వచ్చేంత వరకు లక్ష్మి ఇక్కడే ఉంటుంది. మీ అబ్బాయి దృష్టిలో లక్ష్మి మీతో పాటు గుడికి వచ్చినట్టు. భూమి, ఒక్క పెళ్ళవక నేనిక్కడ అలమటించిపోతుంటే వీడికి 2 పెళ్ళిళ్ళు, 2 పెళ్ళాలా? ఇద్దరితోనూ రొమాన్సా? చెప్తా వీడి సంగతి. చెప్పు పిన్ని. అమ్మాయి, నేనిప్పుడు వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉన్నాను, తెలుసా? ఆ స్వామికి కూడా 2 భార్యలే. తెలుసు, అయితే ఇప్పుడు ఆ విషయం ఎందుకు? మన కేపీకి కూడా 2 భార్యలే కదా, అందుకని చెప్తున్నాను. పిన్ని, ఏదైనా చెప్పాలి అనుకుంటే తిన్నగా చెప్పు, లేకపోతే నోరు మూసుకుని ఫోన్ పెట్టి. ఇంకా అర్థం కాలేదమ్మాయి? మన కేపీ శారదను తీసుకుని కాదు శారదను మోసుకొని గుడికొచ్చాడు. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? తెలుగే మాట్లాడుతున్నాను, అర్థం కాకపోతే చెప్పు, నాకు హిందీ కూడా వచ్చు. వెంకటేశ్వరం కూడా అన్నావు కదా, ఏ ఏరియాలో? నార్సింగ్ అమ్మాయి. సరే, నేను వెంటనే ఈ విషయాన్ని బావకు చెప్తాను. చెప్పు. ఈ రోజుతో శారద పీడ విరగడైపోవాలి, మన కేపీ గడికి ఒక్క భార్య మాత్రమే మిగిలాలి. ముందు నువ్వు ఫోన్ పెట్టి. నేనగాక మొన్న ఒకరికొకరు కలిస్తే శారదను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చావు కదా, నీ వార్నింగ్ ని వాళ్ళు అస్సలు లెక్క చేయలేదు బావా. ఏమైందా పూర్వా? నార్సింగ్ లో వెంకటేశ్వరం గుడి ఉంది కదా, ఆ గుడికి వాళ్ళిద్దరూ వెళ్లారంట. ఏంటా పూర్వా, నువ్వు చెప్తున్నది నిజమా? అవును బావా, ఇప్పుడు వాళ్ళు అదే టెంపుల్లో ఉన్నారంట. ఇదే నిజమైతే ఇదే శారదకి ఆఖరి రోజు అవుతుంది.
వచ్చారు. ఈరోజు నీ పుట్టినరోజు, నీతో ఉందామని వచ్చాను. కానీ నువ్వు ఇలా కోపంగా ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది శారదా. భూమి గగన్ల భవిష్యత్తు కోసమే మీరు నన్ను ఎత్తుకొని ఈ గుడి మెట్లు ఎక్కటానికి నేను ఒప్పుకున్నాను. నలుగురి దృష్టిలో మనం భార్యాభర్తలం కావచ్చేమో కానీ లోకం దృష్టిలో కాదు. మీరు నాతో ఇలా మాట్లాడుతుంటే లోకం దృష్టిలో నేను చులకనవుతాను. దయచేసి వెళ్ళిపోండి. దేవుడి సాక్షిగా చెప్తున్నాను, నువ్వు లేకుండా నేను బతకలేను. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు మనం కలిస్తే మీరాకి అన్యాయం చేయాలి. మీరు మీరాతో ఉంటే నాకు అన్యాయం చేసినట్టు. ఇది ఎప్పటికీ తీరని సమస్య, పరిష్కారం లేదు. మీరు ఎప్పటిలానే ఆ ఇంట్లో, నేను నా ఇంట్లో ఉంటే ఏ ప్రాబ్లం రాదు, ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు.